విషయంలో నిర్లక్ష్యంగా ఉండగాకండి. ప్రార్థన మనకు సాతాను వాక్యం చెప్తాడు కానీ ప్రార్థన చేయడండి. సాతాను వాక్యం చెప్తాడు కానీ ప్రార్థన చేయడు. వాడు మనం ప్రార్థన చేయకుండా చూడాలని ప్రయత్నం చేయాలి. సాతాను కోటగోడలు కోల్చాలంటే ప్రార్థన చేయాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ సమయంలో మరి దైవ సేవకులు హ్యారీ గోమ్స్ గారి విషయంలో ఒక మాట చెప్పాలని నేను ఇష్టపడుతున్నా. మా ఆత్మీయ తండ్రి థామస్ ఆచార్య గారి తర్వాత నన్ను బాగా ప్రేమించి బలపరిచినటువంటి వ్యక్తి మరి హ్యారీ గోమ్స్ గారు. హ్యారీ గోమ్స్ గారు ఆయన మరి రోజుకి 8 గంటలు మోకాళ్ళుని ప్రార్థన చేసే అనుభవం. రోజుకి 8 గంటలు. ఏమండి, వయసు పైబడినప్పటికీ కూడా నిటారు మోకాళ్ళుని. దానియేలు కూడా ముమ్మారు మోకాళ్ళుని అంటారు. మోకాళ్ళు ప్రార్థన. కొన్నిసార్లు అంటారు మోకాళ్ళు నల్లబడితే ముఖం కాంతిగా ఉంటుందని. గ్లామర్ కోసం ఏవేవో రాస్తూ ఉంటారు. మోకరించండి, మోకాళ్ళు నలుపు వస్తే ముఖంలో కాంతి కనిపిస్తుందంట. నా ప్రియ దింపులారా, గోమ్స్ గారు ఆయన మరి 8 గంటలు నేను నా కళ్ళతో చూసినటువంటి పరిస్థితి. 10 రోజులు నేను తన దగ్గర ఉన్నాను. 8 గంటలు మోకరించి ప్రార్థన చేస్తాను. ఎన్నో అద్భుతాలు చూసినటువంటి, ఎన్నో అద్భుతాలు చేసినటువంటి, ఎంతో లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి వ్యక్తి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థన మానగాకండి, మోకరించి ప్రార్థన చేయండి.